శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనము ఈ యొక్క యోగములలో మరొకటి అయినటువంటి ఛత్రయోగము, ఛత్రము అనంటే గొడుగు, ఆ యోగమును గురించి తెలుసుకుందాం. లగ్నము తర్వాత వచ్చేటటువంటి కేంద్రము చతుర్థం అంటే 4వ స్థానం. ఈ యొక్క 4వ స్థానము నుండి వరుసగా 7 రాశులలో కూడా గ్రహములు ఉండాలి. ఉదాహరణకి కన్యా లగ్నం తీసుకున్నాము, ధనస్సు చతుర్థమైద్ది. ఈ యొక్క ధనస్సు నుండి వరుసగా మిథునం వరకు గ్రహములు ఏర్పడినట్లయితే దానిని మనము ఛత్రయోగంగా చెబుతారు. ఇందాక మనకు పడవ ఆకారంలో ఉంటే ఇది గొడుగు ఆకారంలో ఉంది. పడవ ఆకారంలో ఉన్నప్పుడు అటువంటి వారికి లోభిత్వం అంటే డబ్బుని పిసినారితనంగా కూడబెట్టడము, ఎవరికి దానం ఇవ్వకపోవడము, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. అయితే మరి వారు ప్రయాణాల్లో ఉన్నారు కాబట్టి మరి వారికి అటువంటి గుణాలు ఉంటాయి. అయితే ఈ యొక్క ఛత్రయోగం అనేది స్థిరంగా ఉంటుంది. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా వీళ్ళకి కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ప్రభుత్వంలో వీళ్ళు సలహాదారులుగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే వీరు తమ యొక్క తీర్పుల ద్వారా చక్కగా ప్రజల మన్ననలను పొందడము జరుగుతూ ఉంటుంది. మంచి బుద్ధిమంతులుగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. అదేవిధంగా వీరికి దాతృత్వ గుణం అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. అలానే వీరు ఈ యొక్క యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ యోగిస్తున్నటువంటి దశలు వచ్చినటువంటి సమయంలో వీరు తమ యొక్క నమ్ముకున్నటువంటి వాళ్ళని కాపాడటము అంటే సహాయం చేయడము, ఇటువంటి లక్షణాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. మంచి ఐశ్వర్యం అనేది కలుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఈ యొక్క ఛత్రయోగం అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. స్వస్తి.